ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, గమనించండి, ఈ పరిచర్యకు కొన్ని అవసరాలు, ఇబ్బందులు ఉన్నాయి. మీలో ఎవరైనా దేవుని చేత ప్రేరేపింపబడిన వారు మీరు ఈ పరిచర్యకు సహాయం చేయాలనుకుంటే తప్పక చెయ్యొచ్చు. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావో, నీ మనసులో ఒక ఆలోచన కలిగి ఉన్నావు. నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? నాకున్న ఇన్ని భయంకరమైన సమస్యలకు నా దేవుడు సహాయం చేస్తాడా? లేదా లోకంలో చెప్పినట్టు ధనమే గొప్పదా అని ఒక రకమైన ఆలోచనలు కొంతమంది కలిగి ఉన్నారు. వారితో దేవుడు ఏమని చెప్తున్నో తెలుసా? రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు అని లేఖనం చెప్తూ ఉంది. ఆయన జానతో ఆకాశమును కొలవగలిగిన వాడంట. అంత గొప్ప హస్తము కలిగిన దేవుడు నీకున్న సమస్యలు తీర్చలేడా? నీ మనస్సులో ఎందుకు అపనమ్మిక కలిగి ఉన్నావు? నాకు ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది, నా ముందు ఇలాంటి పెద్ద పెద్దవారు ఉన్నారు, నాకు ఇన్ని లక్షల అప్పులు ఉన్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నానని నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి పట్టు విడవకుండా నువ్వు ప్రార్థన చేస్తే గనక తప్పక దేవుడు ఒక మార్గాన్ని నీకు తెరుస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నీకు ఆలోచన ఇస్తాడు. ఎక్కడ ద్వారాలు తెరవబడాలో నీ అవసరాలు తీర్చడానికి, నీ పరిస్థితులు మారడానికి దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీకంటూ ఒక ద్వారాన్ని తెరుస్తాడు. ఆమెన్. మనిషి ఎక్కడ నిరాశ చెందుతాడంటే తన ప్రయత్నాలన్నీ చేసి ఎక్కడ ఏ మార్గం అతనికి కనబడినప్పుడు డీలా పడిపోతూ ఉంటాడు. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినే నీవు అటువంటి పరిస్థితుల్లో నీవు పడిపోయి ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా హస్తము కొరచ కాదు, ఇదిగో నేను నీకు సహాయం చేస్తానని ఈరోజు సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ లోక మనుష్యులు నీ కష్టాలు వినరు. ఈ లోక బంధాలు నువ్వు ఇబ్బందుల్లో ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా కాదండి. నీ నీ ప్రార్థనంతా ఆయన ఆలకిస్తాడు, నీ బాధంతా వింటాడు, నీ కన్నీటిని తన దోసిట్లో పట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నావు? విననేరకయుండునట్లు నా చెవులు మందం కాలేదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తూ ప్రార్థన చేస్తున్నావు, వంటగదిలో ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఆ బండి మీద వెళ్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావు, నడుస్తూ నడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నావు. అదన్నీ దేవుడు వింటున్నాడు. నువ్వు నిలబడి ప్రార్థన చేసుకున్నప్పుడు నీ మనుషులందరూ కూడా బహుశా నిన్ను చూసి ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అని అనుకుంటున్నారు. కానీ దేవుడిని ప్రార్థన వింటున్నాడు, దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు. తప్పక దేవుడు ఈరోజు నీకు సహాయం ఆయన చేస్తాడు. నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు దేవుని మీద. కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు రావట్లేదు అని నీకు అనిపిస్తుందంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నీ వెనకాల దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ. హల్లెలూయా. నువ్వు దిగులు చెందొద్దు, భయపడొద్దు. నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన హస్తం కొరచు కాదు, ఆయన చెవులు నీ ప్రార్థన వింటున్నాయి, చెవియొగ్గి వింటున్నాడు నీ మనమంతా దేవుడు. ఈరోజు ఈ ఉదయం ఎక్కడి నుంచి నువ్వు ఈ మాట వింటున్నావో నీకు శుభవార్త, ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.